హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఓపీటీ గురించి వీడియో చేయమని అడుగుతున్నారు. ఎందుకు అనంటే 2 డేస్ బ్యాక్ అయితే ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే ఈ ఓపీటీని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి ప్రపోజల్స్ వచ్చాయి కాంగ్రెస్‌లో అని చెప్పేసి. అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అమెరికాలో ఒక 3 ఇయర్స్ పాటు ఉండేటటువంటి వెసులుబాటు ఉంటది. సో, ఆ 3 ఇయర్స్ ఉండేటటువంటి దానిని క్యాన్సిల్ చేస్తున్నారు అన్నట్లుగైతే ప్రపోజల్స్ వచ్చాయి. అంటే బిల్లుని ప్రవేశపెట్టారు అని చెప్పేసి. సో, దాని అర్థం ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోతదో అయిపోయిన వెంటనే ఇక తిరిగి వాళ్ళ కంట్రీస్ లోపలికెళ్ళిపోవాలి. ఇంకా ఇలా 3 ఇయర్స్ ఉండేది ఉండదు అనేసి దాని అర్థం అన్నట్లు. ఆ ప్రపోజల్ యొక్క అర్థము. సో, ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఈ ఓపీటీని రద్దు చేస్తారా? లేదా? అసలు ట్రంప్ యొక్క చేతిలోనే ఉందా ఓపీటీస్‌ని రద్దు చేయడం? దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంతా కూడా మీకైతే చెప్తాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతది. అండ్ షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా చాలా వరకు హెల్ప్‌ఫుల్‌గా ఉండి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తది. సో, తప్పకుండా చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నాకు ఇంకొంచెం మోటివేషన్ వస్తది. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఓపీటీ స్టాండ్స్ ఫర్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. యాక్చువల్లీ అమెరికాలో ఈ ఓపీటీ కాన్సెప్ట్ ఒకప్పుడు లేదు. 1992లో అప్పుడు ఈ ఓపీటీ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోతారో అప్పుడు ఒక 1 ఇయర్ అమెరికాలో ఉండేలాగా. ఆ తర్వాత ఏంటంటే ఈ 1 ఇయర్ కాస్త ఇంకొక 2 ఇయర్స్ పెరిగింది. ఎలా అనంటే 2008 ఆ టైం లోపల అప్పటి ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఏం చేశారు అంటే స్టెమ్ ఓపీటీ వాళ్ళకి ఇంకొక 17 మంత్స్ ఎక్స్‌టెండ్ చేశారన్నట్లు. అంటే ఇది ఓన్లీ కూడా స్టెమ్ వాళ్ళకే ఎక్స్‌టెండ్ అవుతదన్నట్లు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. అందువలన మీరు అబ్జర్వ్ చేస్తే మన ఇండియా నుంచి మోస్ట్‌లీ కూడా ఎవరైతే బీటెక్ చదువుతారో వాళ్ళు మాత్రం అమెరికాకి ఎక్కువగా వస్తుంటారు. నార్మల్‌గా వేరే ఫీల్డ్ వాళ్ళకి సంబంధిస్తే. అమెరికా అంటేనే ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ అంటేనే అమెరికా. సో, మోస్ట్‌లీ ఈ టెక్నాలజీకి సంబంధించిందే కాబట్టి వీళ్ళు మాత్రమే వస్తూ ఉంటారు. సరే ఈ స్టోరీ అంతా చెప్తానులెండి. నెక్స్ట్ ఇంకా బరాక్ ఒబామా ఏం చేశారు అంటే 2016 లోపల ఈ 17 మంత్స్ ఉన్నటువంటి ఎక్స్‌టెన్షన్‌ని 2 ఇయర్స్ చేసేశారు. అంటే మొత్తము కూడా చదువు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల పాటు అమెరికాలో ఉండొచ్చు. ఒక 1 ఇయర్ ఓపీటీ, 2 ఇయర్స్ స్టెమ్ ఓపీటీ అని చెప్పేసి ఇది దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ. అండ్ అదే విధంగా 2014 ఆ టైం లోపల కూడా హెచ్-4 ఈఏడీలను తీసుకొచ్చారు. అది కూడా బరాక్ ఒబామానే తీసుకొనొచ్చారు. అంతకుముందు కూడా ఈ హెచ్-4 ఈఏడీలు అంటే డిపెండెన్సీలు వచ్చేసి ఈఏడీలు కార్డ్ రానియండి, లేదు అంటే ఈ వర్క్ చేయడం గాని అవన్నీ కూడా లేవు. ఆ తర్వాత అతనే ఒక బిల్లుని పాస్ చేసేసి ఈ హెచ్-4 ఈఏడీలను తీసుకొనొచ్చాడు. సో, యాజ్ యూజువల్‌గా దీనిని కూడా అలానే. ఈ ఓపీటీని క్యాన్సిల్ చేసే రైట్స్ ట్రంప్‌కి ఉంటాయంటే 100% ఉంటాయి. నార్మల్‌గా ఇప్పుడు బర్త్ రైట్, సిటిజన్‌షిప్ దానంత కాంప్లికేటెడ్ కాదన్నట్లు ఇది. జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ సైన్ చేసినట్లయితే ఈ ఓపీటీ అనే కాన్సెప్ట్ కంప్లీట్‌లీ క్లోజ్ అయిపోతది. కానీ అసలు చేస్తారా అనేది బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్. కానీ అతను చేస్తాడా లేదా అనంటే ఇప్పుడు చెప్పేది జస్ట్ నా ప్రిడిక్షన్ మాత్రమే. నేను చెయ్యడు అని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఎవరైనా లీగల్ ఇమిగ్రెన్స్‌కి ఎప్పుడైనా కూడా నేను సపోర్ట్‌గానే ఉంటాను అని చెప్పారు. ఆల్‌మోస్ట్ అమెరికా అంటేనే టెక్నాలజీ. ఆ టెక్నాలజీ అంటేనే అమెరికా కాబట్టి చాలా వరకు కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద చాలా వరకు ఆధారపడి ఉంది. అమెరికాలో ఇన్ని యూనివర్సిటీస్ నడుస్తున్నాయి అంటే, కాలేజెస్ ఇట్లా రన్ అవుతున్నాయంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళ భుజాల మీద అమెరికన్ యొక్క కాలేజెస్‌ని నడుపుకుంటూ పోతున్నారు. అది ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. వాళ్ళు నష్టపోతూ కూడా కాలేజెస్‌ని ముందుకు నడుపుతున్నారు. 40-50 లక్షల లోన్‌లు పెట్టుకొనేసి ఇక్కడికొచ్చేసి, ఇక్కడి కాలేజ్‌లలో చదువుతూ ఉన్నారు. ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ద్వారా వచ్చినటువంటి మనీ కొన్ని దేశాల యొక్క జీడీపీ కంటే కూడా ఎక్కువ ఉంటదంట. అంటే కొన్ని బిలియన్‌ల డాలర్స్ అమెరికాకి వస్తున్నాయి. ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ద్వారా. 2023, 24లోనే సుమారుగా 4,00,000 మంది మన ఇండియన్ స్టూడెంట్స్ వచ్చారంట. అందులోపల ఇప్పుడు ఓపీటీలో 1,00,000 మంది ఉన్నారంట. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఓపీటీలు గానియండి, ఈ ఎఫ్ఎంల మీద సుమారుగా 10-12 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారంట. జస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక పర్సన్ వచ్చేసి 40,00,000 అంటే సుమారుగా ఎంత వస్తది అమెరికాకి అని చెప్పేసి. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని నేనైతే ఓపీటీని తీసేయరు అని అనుకుంటున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ లాస్ట్ టైమ్ F1 స్టూడెంట్స్‌కి గ్రీన్ కార్డ్ కూడా ఇస్తాను అని అన్నారని కూడా బాగా సర్క్యులేట్ అయింది. సరే ఇవ్వరులేండి గ్రీన్ కార్డ్ గాని, ఆ బ్రెయిన్ సెట్‌తో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఓపీటీలను క్యాన్సిల్ చేస్తారా అనేది కూడా చాలా వరకు డౌటే. అండ్ ఇప్పుడు ఈ ఓపీటీలను క్యాన్సిల్ చేస్తే ప్రెజెంట్ అమెరికాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా వరకు నష్టపోతారు. అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆబ్వియస్‌లీ. బట్ ప్రెజెంట్ వాళ్ళు నష్టపోయినా కూడా ఫర్దర్‌గా ఈ ఓపీటీ అనే కాన్సెప్ట్ గనక లేకుండా గనక ఉంటే అమెరికాకి ఇంత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నాకు తెలిసి సుమారుగా వేలల్లో లెక్క పెట్టుకునే అంతమందే వస్తారు. ఎందుకంటే చాలా మంది కూడా ఈ ఓపీటీ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టే వస్తున్నారు. ఆల్రెడీ అంటే 1992 కంటే ముందు ఈ ఓపీటీ కాన్సెప్ట్ లేనప్పుడు
మనం అసలు అమెరికాకి అసలు ఎవరు వచ్చేవాళ్ళు చదువుల కోసం అనేది అసలు ఎక్కడో ఒకరు ఉండేవాళ్ళో లేరో అది కూడా మనకు తెలీదు. మళ్ళీ H1Bల మీద వచ్చేవాళ్ళు. అంతేగాని ఈ చదువుకోవడం కోసం 1992 కంటే ముందు ఎంతమంది వచ్చేవాళ్ళు. ఈ 2008 తర్వాత ఈ స్టెమ్ ఓపీటీ అని చెప్పేసి ఒకటొచ్చేసి సుమారు అమెరికాలో ఒక 3 సంవత్సరాల పాటు ఉండేటటువంటి వెసులుబాటు ఉంది కాబట్టే చాలామంది ఇంట్రెస్ట్ చూపించి వస్తున్నారు. ఇంక అది చినికి చినికి గాలివాన అయినట్టుగా రాను ఇంత విపరీతంగా రావడం స్టార్ట్ అయింది లేండి గానీ, విపరీతంగా వస్తున్నారు అంటే కూడా వాళ్ళ బ్రెయిన్‌లో ఈ ఓపీటీల యొక్క కాన్సెప్ట్ ఉంది కాబట్టి వస్తున్నారు. మీలో ఎంతమంది అసలు ఈ ఓపీటీ కాన్సెప్ట్ లేకున్నా కూడా మేము అమెరికాకి వస్తాము. ఓన్లీ ఆ 2 సంవత్సరాలు చదువుకొని ఒక 40,00,000 పెట్టేసి చదువుకొని ఇండియాకి ఎళ్ళిపోతాం అనుకునే వాళ్ళుంటారు. నాకు తెలిసి 0%. సో, ఎందుకంటే అందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి అంత పెట్టి ఇక్కడ ఒరిగేది కూడా ఏమీ ఉండదు కాబట్టి, ఆ తర్వాత ఉండేటువంటి బెనిఫిట్స్‌ని బేస్ చేసుకొనే వస్తారు. అది ఆల్రెడీ అమెరికన్ గవర్నమెంట్‌కి కూడా తెలుసు. అసలు ఈ ఓపీటీని క్లోజ్ చేస్తామంటే అమెరికాలో చాలా వరకు యూనివర్సిటీస్ అపోజ్ చేస్తాయి కంప్లీట్‌లీ. ఎందుకంటే చాలా వరకు యూనివర్సిటీస్ నడుస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ద్వారా నడుస్తూ ఉన్నాయి. అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే అన్నట్లు. ఎందుకంటే 70-80% యూనివర్సిటీస్ లోపల ఇంటర్నేషనల్ స్టూడెంట్సే ఉంటారు. అమెరికన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అంతవరకు చదివేవాళ్ళు. అందుకే కదా లాస్ట్ టైమ్ ట్రంప్ చెప్పింది కూడా. అమెరికన్ యొక్క ఎడ్యుకేషన్ పునాదులు సరిగ్గా లేవు. సో, అందువల్లనే అంత హై లెవెల్ క్వాలిఫికేషన్‌కి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారన్నట్లు. సో, అందుకే లాస్ట్ టైమ్ ఆయన చెప్పారు. అమెరికన్ యొక్క ఎడ్యుకేషన్‌ని చాలా వరకు కూడా మార్చాల్సిందుంది. అసలు స్కూల్ సిస్టమ్ దగ్గర నుంచి సరిగ్గా లేదు అని జెప్పేసి. అలా ఉండడం వలన ఏంటంటే ఎక్కువగా కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రావడం. వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నడుస్తున్నాయంటే వీళ్ళ వల్లనే కాబట్టి అండ్ ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు అసలు ఈ ఓపీటీల కోసం ఎవరెళ్తారు ఓన్లీ చదువుల కోసమే ఎళ్తారు అని జెప్పేసి. అలా ఉండదు. నార్మల్‌గా ఒక 1 ఇయర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ అయిపోయింది. స్టడీ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ లోపల హెచ్-1బీకి ఫైల్ చేసుకుంటారు. హెచ్-1బీ వచ్చిందనుకోండి లక్కీ అదృష్టం ఇంకా ఫర్దర్‌గా ప్రాసెసింగ్ ఉంటది. వన్స్ రాలేదు అని అనుకోండి, ఆ 3 సంవత్సరాలలోనే వాళ్ళు ఏ చదువు చదువుతారో దానికి రావాల్సినటువంటి జాబే చేయాలి. సో, అది నార్మల్ రూల్ అన్నట్లు. సో, ఆ టైంలో వాళ్ళు దానికి చదివినటువంటి జాబే వచ్చింది అని అనుకోండి. సో, వాళ్ళు పెట్టినటువంటి లోన్ క్లియర్ అవ్వడమే కాకుండా అంతో ఇంతో మనీ అయితే సేవ్ చేసుకోగలరు. ఆబ్వియస్‌లీ అది జరుగుతది. ఒకవేళ దరిద్రానికి హెచ్-1బీ రాలేదు, లేదు అని అనుకుంటే ఆ 3 సంవత్సరాలలో వాళ్ళు చదివిన చదువుకి తగ్గ జాబ్ కూడా రాకున్నా ఏదో చిన్న చితక పనులు బయట చేసుకుంటూ అయినా కూడా వాళ్ళు నడిపించుకుంటూ పోతారు. అట్‌లీస్ట్ వాళ్ళ లోన్స్ అయినా కూడా క్లియర్ అవుతాయి. అది ఆల్రెడీ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. సో, దీనిని బేస్ చేసుకొని ఏంటి అంటే సో, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 3 ఇయర్స్ టైమ్ ఉంటది మనకి. ఆ 3 ఇయర్స్ లోపల వస్తే అదృష్టం. రాకపోతే మరీ నష్టాల లోపటైతే మేమెళ్ళిపోము. అట్‌లీస్ట్ మినిమమ్ అన్నా క్లియర్ చేసుకోగలము అని చెప్పేసి. రీసెంట్‌గా కూడా చాలామంది స్టూడెంట్స్ ఇండియా ఎళ్ళిపోయిన వాళ్ళున్నారు. నేను చూసిన వాళ్ళని. బట్ వాళ్ళు ఆల్రెడీ కూడా వాళ్ళ లోన్స్ క్లియర్ చేసేసుకొనే ఎళ్ళిపోయారు. బట్ అలా అని ఎవరు చెప్పరులెండి గానీ, ఆల్‌మోస్ట్ ఏదో ఒక విధంగా వర్క్స్ చేస్తూనే ఉంటారు. అలా అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ తెలీదంటే అందరికీ అన్నీ తెలుసు. బట్ ఈ మధ్యన ఏమైందంటే ఆ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్‌గా అయ్యాయి. ఈ ఐసీఈ టీమ్ అని చెప్పేసి ఒకటి ఫార్మ్ అవ్వడము. సో, వీటి వలన ఏంటంటే ఈ మధ్యన చాలా మంది బయట జాబ్స్ చేయడానికి భయపడుతూ ఉన్నారు. ఈ స్టెమ్ ఓపీటీలు, ఈ ఓపీటీ అనే ఒక కాన్సెప్ట్ లేదు అంటే 1992 కంటే ముందు వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే అలాంటి టైప్ వాళ్ళు ఎవరైనా వస్తే రావచ్చేమో గానీ, నార్మల్‌గా ప్రెజెంట్ వచ్చినటువంటి జనరేషన్ స్టూడెంట్స్ గల వాళ్ళు ఇక ముందైతే రారు. ఒకవేళ దీన్ని క్లోజ్ చేస్తే. అండ్ ఓపీటీ లేకపోతే ఈవెన్ మన ఇండియాలో గూడా బ్యాంక్స్ చాలా వరకు కూడా లోన్స్ ఇవ్వడానికి కూడా భయపడతారు. ఈవెన్ వాళ్ళకి తెలుసు గదా! సో, అందువలన. ఎందుకంటే అమెరికాకి వచ్చిన తర్వాత అంత పెద్దగా నష్టపోవడం అనేది ఏమీ ఉండదు. అలా అని చెప్పేసి బాగా లాభం పొందుతారని నేను చెప్పను గానీ, ఈవెన్ స్టూడెంట్‌గా ఉన్నవాళ్ళు అమెరికాకి వచ్చినా గూడా చాలా వరకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. లైఫ్‌లో నువ్వు ఇండిపెండెంట్‌గా ఎలా బతకగలవు, ఒకరి సలహాలు లేకున్నా గూడా నువ్వు ఎలా బతకగలవు అనేది తప్పకుండా నేర్చుకుంటారన్నట్లు. సో, అది మాత్రం 100% డామ్ ష్యూర్. నేను ఇదంతా గూడా చాలా వీడియోస్‌లలో చెప్పాను. బట్ అందరూ అన్ని వీడియోస్ ఫాలో అవ్వాలి కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు మీలో చాలామంది కామెంట్స్ చేస్తారు. ఇంత చెప్పు ఇంత ఏదో ఒకటి ఈ మధ్యన అందరిని వీసాలు టర్మినేట్ చేశారంట, రివోక్ చేశారంట, ఇండియా ఎళ్ళిపోమని చెప్పారంట అని చెప్పేసి బాగా నడుస్తుంది ఈ మధ్యన. అఫ్‌కోర్స్ నిజమే అది కూడా జరుగుతూనే ఉంది. నార్మల్‌గా 200, 300 వీసాలు అంటున్నారు గానీ సుమారు కొన్ని వేలల్లోనే వచ్చాయంట చాలా మందికి మెయిల్స్. కాకపోతే నేనేమంటాను అంటే అది క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళన్నట్లు. అలా అంటే చిన్న చిన్న తప్పులు చేస్తే అది క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. బట్ వాళ్ళేంటంటే తెలిసి తెలియకుండా కారు ర్యాష్‌గా పోనీయడం, కారు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం గానియండి, లేదంటే వాటెవర్ ఇట్ ఈస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ తోటి పోలీస్ స్టేషన్స్‌లోకెళ్ళేసి సమ్ ఫింగర్ ప్రింట్స్ అలాంటివి ఇచ్చారు చూసారా? అలాంటి వాళ్ళనేంటంటే మేక్ అమెరికా సేఫ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని
నార్మల్‌గా స్టూడెంట్ దశలో ఉన్నప్పుడే వీళ్ళు క్రిమినల్ రికార్డ్స్‌లోకి ఎక్కారు అని జెప్పేసి వాళ్ళకి మెయిల్స్ ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉన్నాయంట. అలా అని జెప్పేసి వాళ్ళు పెద్ద తప్పులు చేయకుండా గూడా చిన్న చిన్న తప్పులకు గూడా వస్తూ ఉన్నాయి. మనం ఇంక దాని మీద రేపైనా, ఎల్లుండైనా వీడియో పెడతాను. ఒక 12 రీజన్స్ వలన డిపోర్టేషన్ మెయిల్స్ వచ్చాయంట చాలా మందికి. వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటనేసి మనం ఇంకో వీడియోలో చెప్తాము. ఇమిగ్రెంట్స్‌కి నేనెప్పుడు సపోర్ట్‌గానే ఉంటాను అని అన్నారు. అండ్ ఎవరైతే టాలెంటెడ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకెప్పుడు గూడా డోర్‌లు తెరిచే ఉంటాయి అని అన్నారు. సో, అలాంటప్పుడు డోర్‌లు క్లోజ్ చేస్తారు అనైతే నేను అనుకోవట్లేదు. నా ఎజంప్షన్ ప్రకారం అయితే చెయ్యరు అనుకుంటున్నా. బట్ నేను చెప్పేదే కరెక్ట్ అని నేను చెప్పను గానీ, నేను జస్ట్ నా గెస్సింగ్ ప్రకారం 60% అయితే చెయ్యరు అనుకుంటున్నా. మిగతా 40% ఐ డోంట్ నో. బట్ అండ్ ఎట్ ద సేమ్ టైము ఇప్పుడు అనుకోవచ్చు ఓపీటీ వాళ్ళకి ఆర్ఎఫ్ఈస్ ఎక్కువ పడుతున్నాయనేది గూడా చాలా వరకు వింటూ ఉన్నాం. అది కంప్లీట్‌లీ మీ మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. ఎందుకు అనంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి గదా! అవన్నీ గూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. అంటే ఒక వితిన్ 3 మంత్స్‌లోనే మీరు అప్లై చేసుకోవాలి. యూఎస్‌సీఐఎస్‌టీ సబ్మిట్ చేయాలి అని జెప్పేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! సో, మీరు అవన్నీ గూడా ప్రాపర్‌గా ఫాలో అవుతే ఆ ఆర్ఎఫ్‌ఈస్ కూడా పడేటటువంటి ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. ప్రవేశపెట్టిన బిల్లులన్నీ గూడా ఓకే అవుతాయి అని చెప్పలేము. అలానే ఓకే అవ్వలేవని గూడా చెప్పలేము. బట్ చూద్దాం ఇంకా. బట్ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడే తీసేస్తాను అన్నారు గానీ అప్పుడు గూడా తీసేయలేదు. జస్ట్ ఒక సంతకం పెడితే పోతది. బట్ పెట్టట్లేదు అంటే వాళ్ళు గూడా ఏదో ఆలోచనలో ఉన్నట్టే గదా! సో, జస్ట్ చూద్దాం ఫర్దర్‌గా ఏం తెలుస్తది అని జెప్పేసి నా ఎనాలిసిస్‌నయితే నేను చెప్పాను. ఇంతే అండి ఈ వీడియో.